కెమెరా. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ పాస్ట్‌లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ మెమోరీస్‌ని వాళ్ళు మళ్ళీ ఆహ్, కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయాలి. మళ్ళీ కొత్తగా బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. గ్రౌండింగ్. మీ ఇద్దరి బంధం కోసం వాళ్ళు ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే పునాది అనేది వేసేసారు. మళ్ళీ మీ రిలేషన్‌షిప్‌ని న్యూ బర్త్ చేయడం కోసం. ఎంగేజ్‌మెంట్ రింగ్. వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసిపోయిన పర్సన్ మిమ్మల్ని మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీకు న్యూగా ప్రపోజల్ చేయాలి. మీతోటి ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. స్వాడ్ అండ్ రోజ్ వాళ్ళకిప్పుడు క్లారిటీ వచ్చింది. ట్రూత్ ఏంటిదో తెలిసింది. వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కాఫీ కప్. వాళ్ళు ఇప్పుడు మీతోటి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని కలవాలి. ఎలాగైనా కూడా తన లో ఉన్న ఆలోచనలు మీకు చెప్పాలి. మీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఓల్డ్ స్కూల్. ఇప్పుడు పాత విషయాలన్నీ తోడుకోకూడదు. పాస్ట్‌లో జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ ఆహ్, గుర్తు చేసుకోకూడదు. వాటిని లీవ్ ఇట్ చేసేసేయాలి. మళ్ళీ కొత్తగా ఆహ్, మనిద్దరి బంధాన్ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అబండెన్స్. మీరేమి అనుకుంటున్నారో, మీరేం మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది మీ లైఫ్‌లోకి రాబోతుంది. తను మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. మీకు చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. మీరు కూడా మీ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. గర్ల్ విత్ స్నేక్. ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న సిట్యుయేషను ఒక నెగెటివ్ సిట్యుయేషను ఉన్న పర్సన్స్ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ చుట్టూ వాళ్ళు బౌండరీ గీసుకొని ఉండడం జరిగింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కలవడానికి టైం అనేది తీసుకోవడం జరిగింది. ద డ్రాగన్ ఫ్లై. వాళ్ళిప్పుడు ఏంటి అంటే వాళ్ళలో చేంజ్ అనేది వచ్చింది. వాళ్ళు చాలా హీల్ అయ్యి వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకొని అక్కడున్న సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు చాలా మారడం జరిగింది. మీ విలువ ఏంటో వాళ్ళకి అర్థమయ్యింది. హార్ట్ బ్రోకెన్. వాళ్ళు ఎందుకు అలా జరగడానికి అంటే వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవించడం జరిగింది. ఆ సాడ్ ఫీలింగ్స్ తోటే వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళి మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న సిట్యుయేషను. వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషను. బ్యాక్ బ్యాక్ స్టాబింగ్. వాళ్ళు ఆ హార్ట్ బ్రేక్ పెయిన్‌లో నుంచి ఆ సెపరేషన్ అనేది జరగడం వల్లనే ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. మీకు చానా అబద్ధాలు చెప్పాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు షాకింగ్‌గా మీ దగ్గరికి రావాలి అనని ఆలోచిస్తున్నారు.